బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహితుడు, ఆయనకి ఒక కుడి భుజంలా వ్యవహరించినటువంటి చార్లీ కిర్క్ ఇప్పుడు అత్యంత దారుణంగా ఒక నిండు సభలో హత్యకు గురయ్యాడు. సో దానికి సంబంధించి విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ అండ్ చార్లీ కిర్క్ గతంలో వరుదరు కలిసి ఒకే వేదిక పైన ఆ స్టేజ్ ని పంచుకున్న దృశ్యాలు. సో ట్రంప్ కి ఒక కుడి భుజం లాగా ట్రంప్ కి అత్యంత సన్నిహితుడైనటువంటి కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో తాను మాట్లాడుతూ ఉండగా ఆయన పైన ఒక్కసారిగా ఫైరింగ్ మొదలైంది. డైరెక్ట్ గా వచ్చి గొంతుకి ఒక బుల్లెట్ తగిలింది. తీవ్రంగా రక్తస్రావంపై స్పాట్లోనే ఆయన కొంత కళ్ళు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. అక్కడికి వెళ్లి చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది. సో ఉటా వ్యాలీ యూనివర్సిటీలో మాస్ షూటింగ్కి అంటే అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోయింది. బహిరంగ ప్రాంతాల్లోనే ఈ రకంగా దారుణం కొంతమంది వ్యక్తులు దాడికి యత్నిస్తూ ఉన్నారు. సో వారింటికి వ్యతిరేకంగా మనమంతా కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఉటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులతో ఆయన సంభాషిస్తూ మాట్లాడుతున్నారు. హీఈస్ ఎ ఫేమస్ రేడియో షో, పాడ్కాస్ట్ షో ఒక హోస్ట్గా తెలుస్తోంది. సో ఆయన అక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ ఉండగా అప్పటికే అక్కడికి సభకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వ్యతిరేకతను ఎదుర్కొన్నాడట. సుమారుగా ఆయన ఇక్కడికి రాకూడదు అని చెప్పి ప్రభుత్వంలో ఏకంగా డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు కాబట్టి జనరల్గా ప్రతిపక్షాలు ఉంటూ ఉంటాయి, అపోజిషన్స్ ఉంటూ ఉంటాయి. సో యూనివర్సిటీలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీకి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ ఆయన ఇక్కడ రానివ్వకండి అని చెప్పి సుమారుగా 1000-1500 మంది ఒక సంతకాల సేకరణ చేసి అక్కడ యూనివర్సిటీ అధికారులకు కూడా ఇచ్చారట. ఆయన అనుమతించకండి, ఆయన రానివ్వకండి, ఇక్కడ సభ పెట్టనివ్వకండి అని చెప్పి. ఆయన అయినప్పటికీ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఆయన వచ్చినటువంటి దారిలో ఆయన అడ్డగించారు, ఆయన రాకుండా అడ్డుకున్నారు. ఇలాగైనా సరే ఆయన ఆ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభలో ఒక విద్యార్థి అనేటువంటి ఆ ప్రశ్నకి సమాధానం చెప్తుండగా ఒక్కసారిగా గన్ ఫైరింగ్ జరిగింది. డైరెక్ట్గా వచ్చి ఆ బుల్లెట్ గొంతుకు తగిలింది. సో తీవ్రంగా రక్తస్రావమైంది, కింద పడిపోయాడు. వెంటనే హుటాహుటిలో లేచినటువంటి తన బౌన్సర్లు కానివ్వండి, సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించేందుకు ప్రయత్నం చేశారు. సో హాస్పిటల్కి తరలించినటువంటి మార్గంలోనే ఆయన కొంత కంప్లీట్గా కొలాప్స్ అయినట్టు తెలుస్తోంది. హాస్పిటల్ తరలించి అక్కడ చికిత్స అందిస్తుండగానే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. సో ప్రస్తుతానికి ఆయన కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడు. డొనాల్డ్ ట్రంప్కి ఒక కుడి భుజం లాంటి వ్యక్తి. చార్లీ కిర్క్ మరణాన్ని డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా తీవ్రంగా ఖండించాడు. ఒకసారి ఆయన ట్వీట్ చేశారు. చార్లీ కిర్క్ మరణం పైన ట్వీట్ ఏంటో చూద్దాం. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన విధానం చూస్తూ ఉంటే ఆయన ఎంతటి సన్నిహితుడు అర్థమవుతోంది. ద గ్రేట్ అండ్ ఈవెన్ లెజెండరీ చార్లీ కిర్క్ ఈస్ డెడ్. No one understood or had the heart of the youth in the United States of America better than Charlie. అంటే చార్లీ కంటే ఇంకా ఎవరు కూడా అమెరికన్ యూత్ యొక్క మనస్సును తెలుసుకోలేరు, వారి యొక్క యోగక్షేమాల్ని, వారికి కావాల్సిన దాన్ని, అంటే యూత్ ఏం కోరుకుంటూ ఉన్నారో, యూత్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, యూత్ యొక్క నాడిని పసిగట్టే ఏకైక వ్యక్తి చార్లీ మాత్రమే. ఇక ఆ స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. హీ వాజ్ లవ్డ్ అండ్ అడ్మైర్డ్ బై ఆల్, ఎస్పెషల్లీ మీ, అండ్ నౌ హీ ఈజ్ నో లాంగర్ విత్ అస్. మెలానియా అండ్ మై సింపతీస్ గో టు హిస్ బ్యూటిఫుల్ వైఫ్ ఎరికా అండ్ ఫ్యామిలీ. చార్లీ వి లవ్ యూ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో నిజంగానే ఒక అంటే యాజ్ ఆఫ్ నౌ చార్లీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం చూసినప్పుడు చార్లీ ఈజ్ ఎ జర్నలిస్టు, ఒక హోస్ట్ కూడా. ప్రముఖ రేడియో షోస్కి, ప్రముఖ పాడ్కాస్ట్ షోస్కి ఒక హోస్ట్గా కూడా వ్యవహరిస్తున్నారు చార్లీ. సో చార్లీ కిర్క్ యుఎస్ఏకి సంబంధించి ఒక ప్రముఖ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు. ఆయన 18 ఏళ్లకే చార్లీ కిర్క్ తన వయసులో ఉన్న 18 ఏళ్లకే టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ఆర్గనైజేషన్ స్థాపించారట. సో ఆర్గనైజేషన్కి ఆయన వివిధ హోదాల్లో కూడా పనిచేశారు. సో టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ఆర్గనైజేషన్ని స్థాపించిన చార్లీ కిర్క్ ఇప్పుడు మీ మధ్యలో నుంచి లేకపోవడం నేను చాలా తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో కిర్క్ వాజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 31, ఆయన 31 ఏళ్ల వయసు. ఆయన 18 ఏళ్ల వయసున్న సమయంలోనే టర్నింగ్ పాయింట్ యుఎస్ ఆర్గనైజేషన్ని స్థాపించి యూత్ యొక్క వాయిస్ని, యూత్ యొక్క అభిప్రాయాల్ని, వారికి సంబంధించిన పాజిటివ్ అండ్ నెగిటివ్స్ని, సలహాలని, సూచనని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉండేవాడట. సో యూత్ సభ్యులే అంటే అమెరికన్ యూత్ కావాల్సింది ఏంటి అనేది చార్లీ కంటే ఇంకా ఎక్కువ ఎవరికి తెలియదు అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారంటే చార్లీ ఏ స్థాయిలో ఆయనతో పాటు కలిసి పనిచేసి అర్థం చేసుకోవచ్చు. 2012లోనే ఆయన వ్యవస్థను స్థాపించి యూత్ కోసం పనిచేస్తూ వచ్చారు. దాంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా పనిచేశారట. సో చార్లీ
1993 బోర్న్. సో డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడు, యంగ్స్టర్. సో చార్లీ ఆయన డొనాల్డ్ ట్రంప్ యొక్క గెలుపోవటంలో యూత్కి సంబంధించినటువంటి మేనిఫెస్టోని క్రియేట్ చేయడం కానివ్వండి, యూత్కి సంబంధించినటువంటి వాయిస్ని డొనాల్డ్ ట్రంప్కి చేర్చడంలో డొనాల్డ్ ట్రంప్ కూడా యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఆయన ప్రయత్నాలు, ఆయన ప్రసంగాలు ఉన్నాయంటే దానికి కారణం చార్లీ కిర్క్ అని తెలుస్తోంది. హీఈస్ వాలంటీరింగ్ ఫర్ యుఎస్ సెనేట్ క్యాంపెయిన్. సో సెనేట్ క్యాంపెయిన్కి ఆయన వాలంటీర్ కూడా ఉన్నారు. సో 2012లో ఆయన ఒక ఆర్గనైజేషన్ చెప్పినట్టుగా టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ఆర్గనైజేషన్ స్థాపించారు. ఇలా పొలిటికల్ కెరీర్లోకి డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడిగా, డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్ చేసే విధంగా ఆయన క్యాంపెయిన్ కూడా చేశారట. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన కూడా చాలా కీలకంగా మారారు. హీఈస్ అ వోకల్ వాయిస్ సపోర్టర్ ఆఫ్ హిస్ పాలసీస్ అండ్ క్యాంపెయిన్స్. డొనాల్డ్ ట్రంప్కి అత్యంత ప్రమోషన్ ఇచ్చే వ్యక్తి. డొనాల్డ్ ట్రంప్కి ప్రజలు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, డొనాల్డ్ ట్రంప్ యొక్క వాయిస్ని, ఆయన క్యాంపెయిన్స్ని, ఆయన స్కీమ్స్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకువెళ్లేందుకు చార్లీ కిర్క్ ప్రయత్నం చేశారట. హీ వాజ్ ఆల్సో ఏ పబ్లిష్డ్ ఆథర్ అండ్ హీ వాజ్ ఆల్సో ఏ రైటింగ్ బుక్స్ ఆన్ హిస్ పొలిటికల్ వ్యూస్ పైన పబ్లిక్ ఆథర్గా కాలేజ్ స్కామ్ అండ్ మగా డాక్టరైన్ కూడా ఆయన స్కామ్ల పట్ల బయటికి వెలికి తీశారు. సో కిర్క్స్ పొలిటికల్ ఐడియాలజీ వాజ్ ఎ బ్లెండ్ ఆఫ్ పాపులిస్ట్ కన్వర్టిజం అండ్ క్రిస్టియన్ నేషనలిజం. సో ఆయన చాలా అత్యంత రాజకీయంగా కూడా ముందడుగు వేయాలనుకున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రభుత్వంలో ఆయన చాలా కీలకంగా ఆయన చాలా కీలకంగా వ్యవహరించేవారు. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్లో మీరు డైరెక్ట్గా చూపించలేకపోతే డ్యూ టు సమ్ గైడ్ లైన్స్. బట్ అక్కడ ఆయన ప్రసంగంలో మాట్లాడుతుండగానే చూడండి, ఆయన ప్రసంగంలో మాట్లాడుతుండగానే ఆ బుల్లెట్ ఫైర్ అయింది, షాట్ అయింది, గన్ ఫైర్ అయింది. సో వెంటనే ఆయన గొంతుకు తగిలింది, వెంటనే అక్కడే కుప్పగూలిపోయాడు. ఆయన ఒకసారి విజువల్ చూద్దాం. Not counting gang violence. Great. Not counting gang violence. Great. సో చూడండి, ఇక్కడ యుటా వ్యాలీ యూనివర్సిటీలో ఆయన మాస్ షూటింగ్ పైన, అక్కడ కార్యక్రమం కూడా మాస్ షూటింగ్ పైన, అంటే ఎక్కడ పడితే అక్కడ గన్ ఫైరింగ్ జరగడం, మాస్ లెవెల్లో షూటింగ్స్ జరగడం, అసలు ఏంటి ఈ స్థాయిలో జరిగిపోతుంది, ఎవరు ఈ దుర్మార్గులు అంతా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ అక్కడ జరిగే కార్యక్రమం కూడా మాస్ షూటింగ్స్ పైనే, దానికి వ్యతిరేకంగానే అక్కడ ఆ కార్యక్రమం జరుగుతోంది. సో అక్కడ టెంట్ ఏర్పాటు చేశారు, టెంట్ కింద విద్యార్థులతో ఆయన ప్రసంగిస్తున్నారు. ఒక విద్యార్థి క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్తున్నటువంటి ఆ గ్యాప్లోనే ఒక బుల్లెట్ ఫైర్ అయింది. అది కాస్త ఆయన గొంతులో దిగింది. ఒక్కసారి గొంతులో దిగ్గానే హెవీగా బ్లడ్ మొత్తం కూడా బయట రావడం మొదలైంది, రక్తం కారడం మొదలు పెట్టింది, కింద కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తారు, చికిత్స పొందుతూనే ప్రాణాలు విడిచాడు చార్లీకి. అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఉద్దేశం దేనికోసమే జరుగుతుందో అదే మళ్ళీ అక్కడ రిపీట్ అయింది. మాస్ షూటింగ్స్ పైన ఎక్కడ పడితే అక్కడ గన్ ఫైరింగ్స్ కి వ్యతిరేకంగా అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటే మళ్ళీ ఆ మీటింగ్ లో కూడా గన్ ఫైరింగ్ జరిగింది. సో అంతా తేరుకునే లోపే ఎవరు జరిగారు, ఎవరు చేశారనేది అర్థం కాకుండా పోయింది. అయితే అక్కడ ఎఫ్బిఐ డైరెక్టర్ కష్ పటేల్ కూడా ఇప్పుడు నిర్ధారించారు, నిందితుడు మా అదుపులో ఉన్నాడు అని చెప్పి తేల్చేశారు. ఆ నిందితుడు ఎవరో కాదు, సుమారుగా 40-50 ఏళ్ల వయసున్నటువంటి ఒక వ్యక్తిగా తెలుస్తోంది. 50 ఏళ్ల పైబడినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. ఆ నిందితుడు కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కూడా వాళ్ళ అదుపులోనే ఉన్నాడు. సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క వాయిస్ వచ్చింది కాబట్టి ఈ వ్యక్తి చార్లీ కిర్క్ పైన దాడి చేసినట్టు తెలుస్తోంది. సో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి చర్యలు, డొనాల్డ్ ట్రంప్ యొక్క అంటే ఇక్కడ ఒక రకంగా చార్లీ కిర్క్ మరణానికి కారణం కూడా డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగానే తెలుస్తోంది. ఎఫ్బిఐ డైరెక్టర్ కష్ పటేల్ కూడా అదే చెప్తున్నారు. సో అక్కడ దాడి చేసిన వ్యక్తి 50 ఏళ్ల పైబడే వయసున్న వ్యక్తే. సో ఆయన ఈ రకంగా ఎందుకు దాడి చేస్తాడు అడిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి వాయిస్ గా మారిపోయాడు. డొనాల్డ్ ట్రంప్ కి ఇది ఒక హెచ్చరికగానే, అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఆయన కుడి భుజాన్ని టార్గెట్ చేశారు, కుడి భుజాన్ని హతమార్చారని చెప్పే దాంట్లో ఆ నిందితుడు చెప్తున్న మాట ఏంటంటే ఇది డొనాల్డ్ ట్రంప్ కి ఒక హెచ్చరిక. ఆయన భద్రత పైన కూడా, డొనాల్డ్ ట్రంప్ యొక్క భద్రత పైన కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ కూడా ఇది ఒక హెచ్చరికగానే భావించాలి. డొనాల్డ్ ట్రంప్ తన టార్గెట్ అంటూ కూడా ఆ నిందితుడు మాట్లాడుకొచ్చాడట. డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ పై టార్గెట్ చేస్తూనే ఇప్పుడు ఆయన ఒక హెచ్చరికగా చార్లీ కిర్క్ ని హతమార్చాను అని చెప్తున్నాడు. ఒక బిగ్ టీం ఉంది. ఈ బిగ్ టీం డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. సో డొనాల్డ్ ట్రంప్ కి డెఫినెట్ గా ఒక హెచ్చరికగా భావించాలని చెప్తున్నారట. డొనాల్డ్ ట్రంప్ కి ప్రాణగండం ఉంది. డొనాల్డ్ ట్రంప్ కి ప్రాణగండం ఉన్నట్టుగా కనబడుతోంది. ఈ విజువల్స్ లో మనం చూస్తున్నటువంటి ఆ విజువల్సే చార్లీ కిర్క్ కి దాడికి పాల్పడ్డ విజువల్స్. సో చార్లీ కిర్క్ పైన బుల్లెట్ తో ఫైర్ చేసిన తర్వాత గొంతులో దిగిపోయింది. ఆయన వెంటనే హాస్పిటల్ తరలించారు.
అయినా కూడా ఉపయోగం లేకుండా పోయి చికిత్స పొందుతూ మరణించాడు. ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూద్దాం. సో ప్రెసెంట్ చార్లీ కిర్క్ ని మరణానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కూడా కొంత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో ఆయన చిన్నతనం నుంచే ప్రజల కోసం పనిచేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతూనే హీఈస్ వెల్ నోన్ ఆఫ్ ద అమెరికన్స్ యూత్ వాయిస్, అంటే అమెరికా యొక్క యువకుల యొక్క గొంతుని ఆయన పసిగట్టగలుగుతారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోగలుగుతాడు. నాకు తెలిసి చార్లీ కిర్క్ లాగా ఇంకా ఎవరు కూడా అమెరికన్ యూత్ ని పసిగట్టలేరు, వారి గొంతుగా మారలేరు అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ కి ఆయన వాయిస్ గా మారారట. డొనాల్డ్ ట్రంప్ కే చార్లీ కిర్క్ ఒక వాయిస్ గా మారారు. యూత్ లో తన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్ని, డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచనల్ని తీసుకెళ్లడం కోసం చార్లీ కిర్క్ చాలా కీలకంగా పనిచేస్తున్నారట. క్యాంపెయిన్స్, పాలసీ క్యాంపెయిన్స్ అండ్ డొనాల్డ్ ట్రంప్ వాయిస్ క్యాంపెయిన్ కూడా జరిగేదట. ఇన్ సపోర్ట్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ మెనీ క్యాంపెయిన్స్ కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతోంది డొనాల్డ్ ట్రంప్ కి సపోర్ట్ క్యాంపెయినే. మాస్ షూటింగ్స్ కి వ్యతిరేకంగా ఎక్కడ పడితే ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు గన్ కల్చర్ని పెంచేస్తున్నారు, బహిరంగ ప్రాంతాల్లో ఈ రకంగా గన్ ఫైరింగ్ చేస్తున్నారు, వాటికి వ్యతిరేకంగా ఓ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి అంత నిర్ణయించిన నేపథ్యంలో చాలా మంది ఆ ఉటా వ్యాలీ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కూడా 1000 నుంచి 1500 మంది ఇక్కడ చార్లీ కిర్క్ రాకూడదు అని చెప్పి సంతకాల సేకరణ చేసి వారిని పంపించే ప్రయత్నం చేశారు. సో సంతకాల సేకరణలో సుమారుగా 1500 మంది పాల్గొన్నారు, వ్యతిరేకతను ఎదుర్కొన్నారు ఆయన. సో ఆయన రావడాన్ని కూడా వ్యతిరేకించి అడ్డుకున్నారు. అయినా కూడా అటు ఇటుగా పోలీసు సహాయంతో ఆయన యూనివర్సిటీకి చేరుకున్నారు. మాస్ షూటింగ్ కి వ్యతిరేకంగా అక్కడ సభ జరుగుతోంది. ఆ సభలో విద్యార్థుల క్వశ్చన్ కి చార్లీ కిర్క్ సమాధానం చెప్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ విజువల్ చూడండి. ఆ విజువల్ అప్పటి వరకు మాట్లాడుతున్నాడు, అంతలోనే ఆ గ్యాప్ లోనే ఓ బుల్లెట్ వచ్చి ఆయన గొంతుకు తగిలింది, ఎగ్జాక్ట్ గొంతుకు తగిలింది. ఆ గొంతు నుంచి హెవీగా బ్లడ్ రావడం మొదలుపెట్టింది. అప్పటి వరకు సవ్యంగానే జరిగింది, అంతలోనే ఆ గన్ ఫైరింగే చార్లీ కిర్క్ మరణానికి కారణమైంది. 50 ఏళ్ల పైబడినటువంటి ఒక నిందితుడు ఈ దారుణాన్ని కొడిగట్టాడు. ఆయన డైరెక్ట్ గా పోలీసు విచారణ చెప్తున్న మాట ఏంటంటే, నేను ఇది డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ కి హెచ్చరికగా భావిస్తున్నాను, ఇకనైనా మీరు మారకపోతే, పద్ధతి మార్చుకోకపోతే ఇది మీ దాకా వస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారట. నేను ఒక్కనే కాదు, నా చుట్టూ చాలా టీం ఉంది అని చెప్పి చెప్తున్నాడట ఆయన. చార్లీ కిర్క్ ని హతమార్చడం వెనుక డొనాల్డ్ ట్రంప్ ఒక హెచ్చరిక జారీ చేయడం కోసమే చార్లీ కిర్క్ ని టార్గెట్ చేయాల్సి వచ్చింది. ఆయనే వాయిస్ గా మారారు కాబట్టి ఆ గొంతునే ఇక్కడ చూడండి. మనం టార్గెట్ చేసింది కూడా నిజంగా అంత దగ్గర నుంచి షూట్ చేశారంటే డైరెక్ట్ గా మనం హెడ్ కి షూట్ చేయొచ్చు, పాయింట్ బ్లాంక్ లో పేల్చేయచ్చు. కానీ గొంతును టార్గెట్ చేయడం వెనుక ఆ నిందితుడు చెప్తున్న మాట ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ గొంతుగా చార్లీ కిర్క్ మారారు కాబట్టి ఆ గొంతునే చంపేశాను, ఆ గొంతునే లేపేశానని చెప్పి ఆ నిందితుడు FBI డైరెక్టర్ కష్ పటేల్ విచారణలో చెప్పాడట. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. Not counting gang violence. Great. 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 సో చార్లీ కిర్క్ డైరెక్ట్ గా ఆయన గొంతుపై టార్గెట్ చేయడాన్ని నిందితుడు చెప్తున్న మాట ఏంటంటే, చార్లీ కిర్క్ డొనాల్డ్ ట్రంప్ గొంతుగా మారారు, ఆయన వాయిస్ గా మారారు కాబట్టి ఇప్పుడు వాయిసే లేకుండా చేశాం. ఇప్పుడు డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ యొక్క సెక్యూరిటీపై కూడా అనుమానం వ్యక్తమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రాణగండం ఉందా అనే రకంగా అనుమానం వ్యక్తమవుతుంది. డైరెక్ట్ గా ఆయన కుడిభుజం, ఆయన గొంతుగా మారినటువంటి చార్లీ కిర్క్ పైన దాడి చేశారు అని అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆయన సెక్యూరిటీ పైన కూడా అనుమానం వ్యక్తమవుతోంది. డైరెక్ట్ గా నిందితుడు కూడా చెప్తుంది అదే, ఇది డొనాల్డ్ ట్రంప్ కే హెచ్చరిక, డొనాల్డ్ ట్రంప్ కే హెచ్చరిక అనే మాటని ఆ నిందితుడు మాట్లాడుతున్నాడు. 50 ఏళ్ల పైబడినటువంటి ఆ నిందితుడు డొనాల్డ్ ట్రంప్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు, మేము ఒక బిగ్గెస్ట్ టీమ్ గా ఉన్నామని చెప్పి చెప్తున్నాడట. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క సెక్యూరిటీ పైన ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చార్లీ కిర్క్ అత్యంత సన్నిహితుడు, ఈజ్ ఎ జర్నలిస్టు, ఒక పాడ్కాస్ట్ అండ్ రేడియో షోస్ కి కూడా హోస్ట్ గా చేస్తున్నారంట. డొనాల్డ్ ట్రంప్ కి అత్యంత సన్నిహితంగా, డొనాల్డ్ ట్రంప్ కి కుడిభుజంగా, ఆయన ఎన్నికల సమయంలో కూడా ఆయన వాయిస్ గా మారిపోయి యూత్ మొత్తాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ వైపుగా అట్రాక్ట్ చేయడం కోసం చార్లీ కిర్కే చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారట. సో డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ కూడా ఒకసారి చివరిగా చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ లో మనకు కనబడుతున్న అంశాలు ఏంటంటే, ఆయన చార్లీ కిర్క్ లేకపోవడం చాలా బాధాకరమని మాట్లాడుతూనే, అమెరికన్ యూత్ యొక్క వాయిస్ ని తెలుసుకోగల, పసిగట్టగల ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చార్లీ కిర్క్ మాత్రమే అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటూ ఉన్నారు. సో డొనాల్డ్ ట్రంప్ తన సన్నిహితులు లేకపోవడాన్ని చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్ చేశారు. ఏదేమైనా ఆయన అత్యంత సన్నిహితుడు, రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి చార్లీ కిర్క్ మరణాన్ని డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. డైరెక్ట్ గా నిందితులేమో ఇది చార్లీ కిర్క్ మా టార్గెట్ కాదు,
డొనాల్డ్ ట్రంపే మా టార్గెట్, డొనాల్డ్ ట్రంప్ గొంతుగా చార్లీ కిర్క్ మారారు కాబట్టి అందుకే ఆ గొంతును లేపేశామని చెప్పి ఆ నిందితుడు చెప్తున్నట్టు తెలుస్తోంది. Not counting gang violence. Great. Not counting gang violence. Great. Not counting gang violence. Great.